కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య 5 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందిన అతను నేడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్లందొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ వెంకటేష్లకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంతానం. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 10వ తేదీ రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసింది భార్య. తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా చికిత్స పొందుతున్న వెంకటేష్ మృతి చెందాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్కు తరలించారు. మల్లగల్ మండలం మల్లందొడ్డి గ్రామంలో భార్యాభర్తలు ఉండే పద్మమ్మ అండ్ వెంకటేష్ అని వీళ్ళకి ఒక 8 years బ్యాక్ పెళ్ళైంది. వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. వీళ్ళకి సంసారం విషయంలో ఒక 4 సంవత్సరాల నుండి చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్ద మనుషులు పరిష్కారం చేసి చాలా సార్లు పెద్ద మనుషుల సమస్యను పరిష్కారం చేశారు. మళ్ళీ సెట్ చేయడం జరిగింది. 10వ తారీఖు కూడా ఇద్దరి మధ్య పొలం దగ్గరికి వెళ్లే విషయంలో గొడవ కావడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఇద్దరు కలిసి ఆ లోకల్ సర్పంచ్ ఇంతకుముందు వాళ్ళ ఇంటి పక్కనే ఉండే సర్పంచ్ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సర్పంచ్ గారు నైట్ లో ఈ టైంలో ఎందుకమ్మా పొద్దున్నే మాట్లాడతాం నిలిపించి మాట్లాడదాంలే ఇష్యూ లేకుండా చేద్దామని చెప్పిండు. ఇద్దరు వెళ్ళి ఇంటి దగ్గర పడుకున్నారు. 11వ తారీఖు తెల్లారుగానే మార్నింగ్ 5 గంటలకి భార్య ఇప్పుడు నైట్ అతను కొట్టిండి అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న ఆయిల్ ని వంట నూనెని బాగా వేడి చేసి బాగా ఆయిల్ మసిలిన తర్వాత భర్త నిద్రపోతున్నాయి. పడుకుంటున్న పక్కన ఉన్న చిన్న పాపతో కలిసి పడుకునే అతను ఆ పాపను తీసి పక్కకు వేరే మంచంలో పడుకోబెట్టి భర్త కప్పుకున్న చెద్దరిని పక్కన తీసేసి అకస్మాత్తుగా అతని మొహం మీద బాడీ మీద మొత్తం ఆయిల్ వేయడం జరిగింది. ఇమీడియట్లీ అతను బయటకు పరిగెత్తి ఇట్లా ఆయిల్ పోసిన చెప్పడం జరిగింది. అక్కడ లోకల్ వాళ్ళు అందరూ ప్రైవేట్ కార్ తీసుకొని గద్వాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ అతని నుంచి అతనుకున్న గాయాల దృష్ట్యా ఇమీడియట్లీ మేము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినాం. ఆ ట్రీట్మెంట్ లో భాగంగా అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన నిన్నటి రోజు సాయంత్రం చనిపోవడం జరిగింది. ఈ విషయంలో అంతకుముందు ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి 12వ తారీఖు అదే రోజు 12వ తారీఖు ఆమెని